కాబోయే ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్, మనందరికీ నాయకత్వం, ఈ రాష్ట్రానికి ఒక దిశ చూపించినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆమదాల వలస నియోజకవర్గం ప్రజల తరఫున మీకు మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రాష్ట్రంలో రేపు మే 13న జరగబోయే ఎన్నికలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమా వినాశనం కోసమా అని చెప్పి అడుగుతా ఉన్నాను. రేపు మే 13న జరిగే ఎన్నికలు ఈ రాష్ట్రంలో మళ్లీ వినాశనం కావాలా, అభివృద్ధి కావాలా? ఈ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు 16 నెలలు జైలుకి వెళ్లి లక్షలాది కోట్ల రూపాయలు దోచుకొని 24 కేసులు ఉండి 16 నెలలు జైలుకి వెళ్లి ఆనాడు తండ్రి చనిపోయాడు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని ఓటు అడిగావు. అలానే 2019లో నా బాబాయిని చంపారు, నాకు ఓటు ఇవ్వండి అని చెప్పి ఆనాడు అడిగాడు. శవాల మీద రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమా? నీ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం, ప్రతి ఎకరాకి సాగునీరు అందించడం కోసం, ప్రతి ఇంటికి తాగునీరు అందించడం కోసం కృషి చేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కావాలన్నా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరుతా ఉన్నాను. మీరొక్కసారి ఆలోచించండి. 2019లో ఒక్క ఛాన్స్ అంటే ఒక మోసగాడికి ఓటేశారు. ఇదే ఆమదాల వలస నియోజకవర్గం ప్రజలు ఆఖరి ఛాన్స్ అంటే ఒక డమా బుస్సులోడికి ఓటేశారు. నిజమేనా? నిజమేనా? ఏ ఊరికైనా నీళ్ళు వచ్చాయా? ఆనాడు నేను ప్రారంభించిన రోడ్లు పూర్తి చేశారా? నారాయణపురం రీమోడర్నైజేషన్ పూర్తి చేశారా? పంచదార నాగావళి అనుసంధానం పూర్తి చేశారా? మన మున్సిపాలిటీలో ఇంటికి నీరు ప్రారంభించి ఆ రోజు ఇవ్వాలని నేను ప్రారంభించిన పనులు పూర్తి చేశారా? మరి ఏం చేశాడు? ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు? మన ఆమదాల వలస అభివృద్ధి చెందిందా లేదా? ఆమదాల వలస అభివృద్ధి చెందలేదు, కానీ మన డమా బుస్సులోడు బాగా అభివృద్ధి చెందాడు. అవునా కాదా? నిజమా కాదా? బ్రిడ్జికి అవతల 6 అంతస్తుల భవనం ఆమదాల వలసలో ఎవరైనా కట్టారా? ఎవరికైనా ఉందా? బ్రిడ్జికి అవతల పక్కన ఒక పెట్రోల్ బంకు. అవునా కాదా? కప్పరాడులో 7 ఎకరాల భూమి, టెక్కలలో 26 ఎకరాల భూమి, నూతివీడులో 80 ఎకరాల భూమి, శ్రీకాకుళంలో 4 అంతస్తుల భవనాలు. మరి అభివృద్ధి చెందిందా లేదా? మన ఆమదాల వలస చెందిందా లేదా? సీతారాం అభివృద్ధి చెందితే మన ఆమదాల వలస చెందినట్టే కదా? నిజం కాదా ఇది? ఈ రోజు పాపం ఏ గ్రామాలకు వెళ్ళినా ఈ డమాబుచ్చులోడు చెప్తాడు, నేను చేశా అని. ఏం చేశావయ్యా సీతారాం అని అడుగుతా ఉన్నాను. తాగడానికి నీళ్ళు ఇచ్చావా? సాగు చేసుకోవడానికి నీళ్లు ఇచ్చావా? లేదు ఎవరైనా అనాథలుంటే వాళ్ళని ఆదుకున్నారా? శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస రోడ్డుని 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల 5 సంవత్సరాల్లో రోడ్డు వేయలేనటువంటి ఈ అసమర్థ అవినీతి పరుడు మరి చేశా అని మాట్లాడుతా ఉన్నాడు. విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మన ఆమదాల వలస నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 20,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకు నీరివ్వాలని వంశధార నాగావళి నదుల అనుసంధానం ప్రారంభించాం. అలానే ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభించాం. నేటికి కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు
ఈ తమ్మినేని సీతారాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు 34 గ్రామాలకు రోడ్లు ప్రారంభిస్తే నేను 50% పనులు పూర్తి చేస్తే మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థుడు, అవినీతి పరుడు ఈ తమ్మినేని సీతారాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు ఒక్క ఛాన్స్ అంటే ఒక దుర్మార్గుడికి ఓటేశాం, ఆఖరి ఛాన్స్ అంటే ఆ దమాబుచ్చురోడికి ఓటేశాం. మళ్ళీ ఈ రోజు ఏ ఛాన్స్ అనుకొని వస్తున్నాడో ఒక్కసారి ఈ సీతారాంకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలానే ఈనాడు మనం ఈ రాష్ట్రం కోసం ఆలోచన చేయండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని రైతుల కోసం, ఆ రోజు ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి కల్పన కోసం ఆనాడు ప్రజా రాజధానిని నిర్మిస్తే ఈ దుర్మార్గుడు 3 రాజధానులు అన్నాడు. నేను అడుగుతా ఉన్నాను మీ అందరికీ, మీకు ఒక రాజధాని కావాలా, 3 రాజధానులు కావాలా? 1 కావాలా, 3 కావాలా? 1 కావాలా, 3 కావాలా? ఒక రాజధాని నిర్మించిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరమా కాదా? నీ పిల్లలకి భవిష్యత్తు కలగాలి అంటే, నీ పిల్లలకి ఉద్యోగాలు రావాలి అంటే, నీ పిల్లలకి రేపు ఈ రైతులకి పండించిన పంటను కొనేవాడు రావాలి అంటే, పేదవాడికి సంక్షేమం, నిజమైన సంక్షేమం అందాలి అనంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈనాడు మీరందరూ చూపించినటువంటి అభిమానం ఇది రేపు 13వ తారీఖు వరకు, ఎన్నిక తేదీ వరకు కొనసాగించి ఈ ఆమదాలవలస నియోజకవర్గంలో మన పార్లమెంటు అభ్యర్థిగా మన తమ్ముడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఒక ఓటు, మొదటి ఓటు మీరు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అమూల్యమైన మీ ఓటును వేసి రామ్మోహన్ నాయుడు గారిని పార్లమెంటుకి పంపించవలసిందిగా కోరుతున్నాను. అలానే మీ రెండవ ఓటు శాసనసభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మరి శాసనసభకు నన్ను మీరు ఆశీర్వదించి అభిమానించి శాసనసభకు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మీరు పంపించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.